ఏంటి ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో టెట్ మరియు డిఎస్సి గురుకుల ఉద్యోగాలకి అంటే పరీక్షలకి ఉపయోగపడే తెలుగు టాపిక్ గురించి తెలుసుకుందాం. ఈ తెలుగు టాపిక్ తెలంగాణ ఆధునిక కవుల గురించి తెలుసుకుందాము రండి. రచయిత బిఎన్ శాస్త్రి. బిఎన్ శాస్త్రి పూర్తి పేరు బిన్నూరి నరసింహ శాస్త్రి. జన్మస్థలం నల్గొండ జిల్లా ఇంద్రపాల నగరం తుమ్మలగూడెం. స్వస్థలం వలిగొండ. ప్రసిద్ధి కవి, రచయిత, విమర్శకుడు, సంపాదకుడు, చారిత్రక పరిశోధకుడు. సంపాదకత్వం మూసి సాహిత్య మాసపత్రిక. రచనలు ఇందులో నవలలు ముందుగా సంధ్యారాగం, రాధాజీవనం, తీరని కోరిక, వాకాటిక మహాదేవి, విష్ణుకుండినుల కాలం, తుక్కాదేవి శ్రీకృష్ణదేవరాయల భార్య కథ. గేయ కావ్యాలు తపోభంగం, పాపాయి పథకం. నాటకాలు నిర్బంధ విద్య, అపోహ, జీవిత చరిత్ర, పులిజాల వెంకట రంగారావు. ఇతర రచనలు కాశీఖండం, దాని ప్రాశస్త్యము, ఆంధ్రదేశ చరిత్ర సంస్కృతి, భారతదేశ చరిత్ర సంస్కృతి, నల్లగొండ సర్వస్వము, ఆదిలాబాద్ జిల్లా సర్వస్వము, మహబూబ్నగర్ జిల్లా సర్వస్వము, రెడ్డి రాజ్య సర్వస్వము, బ్రాహ్మణ రాజ్య సర్వస్వము, శాసనాలలో తెలుగు భాష పరిణామం, అముద్రితం, విప్లవ జ్వాల, తెలంగాణ సాయుధ పోరాటం, పట్టుదలకు పర్యాయపదం బిఎన్ శాస్త్రి గారు. తెలంగాణలో శాసన, చారిత్రక, సాహిత్యాల చైతన్యానికి అవిరళ కృషి చేసిన పుణ్యపురుషుడు బిఎన్ శాస్త్రి. ఈయన తెలంగాణలో వేల గ్రామాలు తిరిగి వందల కొద్ది శాసనాలను వెలికితీసి శాసనాల శాస్త్రిగా కీర్తి పొందాడు. ఈయన 9వ తరగతిలోనే సంధ్యారాగం అనే నవల రాశాడు. ఈయన శాసనాల పరిశోధన కోసం పాలి, ప్రాకృత భాషలు మరియు వివిధ శాసన లిపులను నేర్చుకున్నాడు. ఈయన తన పరిశోధనలో భాగంగా ఆదికవి నన్నయ కాదు, నన్నయ చోడుడు అని నిరూపించాడు. ఈయన విష్ణుకుండినుల రాజధాని గుంటూరు ప్రాంతం కాదని నల్గొండ ప్రాంతం అని తేల్చి చెప్పాడు. నిజాం విమోచనోద్యమంలో పాల్గొన్న బిఎన్ శాస్త్రికి తెలంగాణ అంటే అమితమైన ప్రేమ. పెరంబదూర్ శ్రీ రంగాచార్య గారు తన నల్గొండ జిల్లా కవులు పండితులు అన్న గ్రంథాన్ని బిఎన్ శాస్త్రి గారికి అంకితమిచ్చారు. రెండవ కవి ఒద్దిరాజు సోదర కవులు. ఒద్దిరాజు సోదర కవులు వారి పేర్లు ఒద్దిరాజు సీతారామచంద్రరావు, ఒద్దిరాజు రాఘవ రంగారావు. జన్మస్థలం వరంగల్ జిల్లా ఇనుపర్తి గ్రామము. ప్రసిద్ధి తెలంగాణ సోదర జంట కవులు. తెలంగాణ వైతాళికులుగా ఈయన ప్రసిద్ధి. రచనలు ఉపదేశరత్నమాల, సంస్కృత వ్యాకరణం, శశవిషాణం, సౌదామిని పరిణయం, భక్తిసార చరిత్ర, పాణిని అష్టాధ్యాయిని వ్యాఖ్యానం, రుద్రమదేవి, శ్రీ సాహసం. సంస్కృత రచనలు కృష్ణస్తవం, శ్రీస్తవం, శుకపక్షీయం, ఉత్సవానందమానం, నౌకాభంగం. ఆంగ్ల రచనలు ద ఫ్లవర్, ద బ్లెస్సింగ్, ద ప్రైడ్ ఆఫ్ ద వెల్త్. 1921లో ఒద్దిరాజు సోదర జంట కవులు తెలుగు పత్రికను స్థాపించారు. ఒద్దిరాజుల కుటుంబం రజాకార్ల ఉద్యమ కాలంలో కాందిశీకులుగా బందరు వలస వెళ్ళారు. ఒద్దిరాజు సోదర కవులు సంస్కృతాంధ్ర భాషా సాహిత్యాలలో అసమాన సాహిత్య సేవ చేశారు. మూడవ కవి ఆదిరాజు వీరభద్రరావు. ఈయన జననం 16/11/1890, మరణం 28/9/1973. జన్మస్థలం
చెందుకూరు గ్రామం, మధిర, ఖమ్మం జిల్లా. తల్లిదండ్రులు వెంకమాంబ లింగయ్య. బిరుదు తెలంగాణ భీష్ముడు. రచనలు జీవిత చరితావళి, దేశభక్తుల జీవిత చరితావళి, షితాబ్ ఖాను సీతాపతిరాజు చరిత్ర, ప్రాచీనాంధ్ర నగరములు, గ్రీకు పురాణ కథలు, రత్నప్రభ, మన తెలంగాణము, లలిత కథావళి, నవ్వులు పువ్వులు, భాగ్యనగరం, మిఠాయి చెట్టు. ఆదిరాజు వీరభద్రారావు గారు తెలంగాణలో తెలుగు భాషకు సంస్కృతికి ఆదరణ లేని రోజులలో మాతృభాష అభివృద్ధి కొరకు కృషి చేసిన మహనీయుడు. ఆదిరాజు వీరభద్రారావు గారు రాసిన మన తెలంగాణము గ్రంథాన్ని దేశోద్ధారక గ్రంథ మండలి వారు ప్రచురించారు. ఆదిరాజు వీరభద్రారావు గారు గోల్కొండ కవుల సంచిక ప్రచురణలో సురవరం ప్రతాపరెడ్డి గారికి ఎంతో తోడ్పడ్డారు. 4వ రచయిత భాగ్యారెడ్డి వర్మ. ఈయన యొక్క అసలు పేరు మాదిరి భాగయ్య. ఈయనని దళిత వైతాళికుడు అని కూడా అంటారు. జన్మస్థలం హైదరాబాద్. స్థాపన ఆది హిందూ సాంఘిక సేవా సమితి, బ్రహ్మ సమాజం హైదరాబాదులో. సంఘ సంస్కార నాటక మండలి స్థాపించిన పత్రిక భాగ్యనగర్ పత్రిక. రచన వెట్టిమాదిగ. భాగ్యారెడ్డి వర్మ దళితుడు. భాగ్యారెడ్డి వర్మ సంఘ సంస్కర్తగా హరిజనోద్ధరణకు కృషి చేశాడు. తెలుగులో దళితుడు రాసిన మొదటి దళిత కథ వెట్టిమాదిగ. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి దళిత కథ వెట్టిమాదిగ. 1915లో సంఘ సంస్కార నాటక మండలిని స్థాపించి హరిజనుల చేత నాటకాలు వేయించారు. 1987లో భాగ్యనగర్ పత్రిక ఆది హిందూ పత్రికగా మారింది. రచయిత 5వ రచయిత రావి నారాయణ రెడ్డి. ఈయన యొక్క కాలము 1908. మరణము 1991. జన్మస్థలం బొల్లెపల్లి, భువనగిరి. ప్రసిద్ధి తెలంగాణ సాయుధ పోరాట నాయకునిగా. రచన వీర తెలంగాణ, నా అనుభవాలు జ్ఞాపకాలు. వీరు నిజాం రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ స్థాపక సభ్యులలో ఒకరు. వీరు 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. 6వ రచయిత సుద్దాల హనుమంతు. కాలము 1910 నుండి 1982. జన్మస్థలం నల్గొండ జిల్లా పాలడుగు గ్రామం. తల్లిదండ్రులు లక్ష్మీ నరసమ్మ, బుచ్చిరాములు. ప్రసిద్ధి హేతువాదిగా. రచనలు యథార్థ భజనమాల, వీర తెలంగాణ, యక్షగానము, గొల్లసుద్దులు, రాజకీయ సాధువేషాలు. వీరు నిజాం వ్యతిరేక పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఈయన మొదట వ్యవసాయ శాఖలో గుమస్తాగా పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేశారు. గొప్ప కళాకారుడైన హనుమంతు అనేక చైతన్య గీతాలు, బుర్రకథ, గొల్లసుద్దులు, పిట్టలదొర, యక్షగానం మొదలైన కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యపరిచారు. ఈయన రచనలు సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యేలా ఉంటాయి. సుప్రసిద్ధ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఈయన కుమారుడే. గేయ రచనలు: పల్లెటూరి పిల్లగాడ, పసులుగాసే మునగాడ, పాలుమరసి ఎన్నాళ్ళయిందో అనే పాట మన భూమి సినిమాలోనిది. వేయ్ వేయ్ వేయర దెబ్బ, దెబ్బకు దెబ్బ వేయ్ వేయ్ అనే పాట, జాజిరి 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 పాప అనే పాటను రాశాడు. 7వ కవి వానమామలై వరదాచార్యులు. కాలము 1912 నుంచి 1984 వరకు. జన్మస్థలం మడికొండ, వరంగల్ జిల్లా. నివాస స్థలం చెన్నూరు, ఆదిలాబాద్ జిల్లా. బిరుదులు: అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి,
కవి చక్రవర్తి. పురస్కారాలు: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, బెనారస్, వారణాసి విశ్వవిద్యాలయం వారి విద్యా వాచస్పతి గౌరవ డాక్టరేట్. రచనలు: పోతన చరిత్రము, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం, భోగిని లాస్యం, వ్యాసవాణి. కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ, బుర్రకథల సంపుటి, గీతామాల పద్యకృతి, రైతురాజు నాటకం, సత్యనారాయణ స్వామి మహత్యం, సప్తరాజ పంచశతి, వైశాలిని పరిణయం అనే నాటకం. ఎక్కడున్నను సద్గుణము లేనియు నెడల దాచుటందునే తెలంగాణ సత్కవుల్ పద్యకర్త వానమామలై. పివి నరసింహారావు గారి చేతుల మీదుగా గండపెండరాన్ని అందుకున్న ప్రతిభా సంపన్నుడు సరస్వతీపుత్రుడు వానమామలై వరదాచార్యులు. 8వ కవి టి. కృష్ణమూర్తి యాదవ్. కాలము 1914–1985 వరకు. జన్మస్థలం కరీంనగర్, ముల్కనూరు మండలం, కొత్తపల్లి గ్రామం. తల్లిదండ్రులు మల్లమ్మ, మల్లయ్య. రచనలు: తొక్కుడుబండ తొలి కవితా సంపుటి, శబ్నం రెండవ కవితా సంపుటి, పిల్లల ఆకాశం, బాలగేయాలు. టి. కృష్ణమూర్తి యాదవ్ తెలంగాణ భాషలో శక్తివంతమైన అభివ్యక్తితో వచన కవిగా గుర్తింపు పొందాడు. ఈయన సామాన్యుని ఉచ్ఛ్వాస నిశ్వాసలను అక్షరాలలోకి పొదిగి సామాన్య ప్రజల భాషలో కవిత్వం రచించిన సామాజిక కవి. ఈయన తెలంగాణ భాషలో యాసలో బలమైన వచన కవిత్వం రాసిన కవులలో ఒకడు. ఈయన గ్రామీణ జీవితానుభవాలు, మధ్యతరగతి జీవన చిత్రణ తన కవిత్వంలో జొప్పించాడు. సరళమైన వచనాభివ్యక్తి, నిరాడంబరమైన శైలి కృష్ణమూర్తి యాదవ్ ప్రత్యేకత. 9వ కవి గంగాపురం హనుమత్ శర్మ. కాలం 1925 నుండి 1996 వరకు. జన్మస్థలం వేపూరు, కల్వకుర్తి మండలం, నాగర్ కర్నూల్ జిల్లా. రచనలు: ఋగ్వేద విజ్ఞానం, దుందుభి, నదీ కావ్యం, మల్కిభరామ గోపన, గంగాపురం చెన్నకేశవ సుప్రభాతం. వీరు అస్పృశ్యత నివారణ కోసం విశేషంగా కృషి చేశారు. వీరు గ్రంథాలయ, భూదాన, సర్వోదయ ఉద్యమాలలో పాల్గొన్నారు. వీరు సంస్కృతాంధ్ర, హిందీ, ఉర్దూ భాషలలో వేదాంగ విద్యలలో ప్రవేశం కలవారు. వీరు నృసింహ దీక్షితులతో కలిసి ఋగ్వేద విజ్ఞానం రాశారు. 10వ కవి కపిలవాయి లింగమూర్తి కవి. జననము 1928 మార్చి 31. తల్లిదండ్రులు మాణిక్యమ్మ, వెంకటాచలము. జన్మస్థలం మహబూబ్నగర్ జిల్లా, జినుకుంట, అచ్చంపేట తాలూకా. ప్రసిద్ధి: బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుళ గ్రంథకర్త, మంచి పరిశోధకుడు, కవి పండితుడు. పండిత కవి. బిరుదులు: కవితా కళానిధి, పరిశోధనా పందానన, కవికేసరి, వేదాంత విశారద, గురు శిరోమణి, సాహిత్య స్వర్ణ సౌరభ కేసరి. ఇవి కపిలవాయి లింగమూర్తి గారి యొక్క బిరుదులు. వృత్తి: తెలుగు ఉపన్యాసకులు. ప్రవృత్తి: రచనా వ్యాసంగం. రచనా శైలి సరళం. రచనలు: శతకాలు. చక్రతీర్థ మహత్యము, పండరినాథ విఠ్ఠల శతకం, ఆర్య శతకం, తిరుమలేశు శతకం, దుర్గ శతకం, దుర్గాభర్గ శతకం, రామబంటు శతకం, సాయి శతకద్వయం, శ్రీమద్భాగవత మహత్యం, సోమేశ్వర మహత్యం, స్థల చరిత్ర కావ్యాలు, శ్రీమత్రప గిరిఖండం, పాలమూరు జిల్లా దేవాలయాలు, సోమశిల చరిత్ర, పాలెం అభివృద్ధి చరిత్ర, ఇంద్రకల్లు చరిత్ర, శ్రీ భైరవకోన క్షేత్ర మహత్యం.
ఇతరములు ఉమామహేశ్వరం స్థానిక వృత్తాంతాలు శాసనాలు కళ్యాణ తారావళి స్వర్ణశకలాలు గీత చతుష్పదం హన్మచ్చహస్రము కావ్య గణపతి యోగ సక్తా పరిణయం ఉదాహరణ పురుషుడు పాల్కురికి సోమన గురించి గద్వాలు హనుమద్వచనాలు ఛత్రపతి స్మృతిపదం కుటుంబ గీత కుటుంబ నియంత్రణ గేయం ప్రబోధ పటహం గేయకావ్యం నడిచే విజ్ఞాన సర్వస్వంగా పేరు పొందిన తెలంగాణ పండితుడు కపిలవాయి లింగమూర్తి కవి. శ్రీ కపిలవాయి లింగమూర్తి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుళ గ్రంథకర్త అనే ప్రక్రియలో ఎన్నో రచనలు చేసిన కవితా కళానిధి అన్న డాక్టర్ దాశరథి రంగాచార్య గారి మాటలు అక్షర సత్యాలు. చక్రతీర్థ మహత్యం అయిన 5 అశ్వాసాల స్థల చారిత్రక కావ్యము. వెన్నెల సాహిత్య అకాడమీ కపిలవాయి లింగమూర్తి జీవితం, సాహిత్య సృజన పరిశోధనపై కవితా కళానిధి కపిలవాయి లింగమూర్తి అన్న పేరుతో ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించింది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కవులు, సాహితీవేత్తకు అన్యాయం జరిగిందని కపిలవాయి లింగమూర్తి కవి నినదించారు. 1954 నుంచి 1983లో పదవీ విరమణ చేసే వరకు నాగర్ కర్నూల్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసి అక్కడే స్థిరపడ్డారు. 9వ కవి డాక్టర్ సామల సదాశివ. కాలము 1928 నుండి 2012 వరకు. జన్మస్థలం ఆదిలాబాద్ జిల్లా దహగాం మండలం తెనుగుపల్లె. ప్రవేశం సంస్కృతం, హిందీ, ఆంగ్లము, ఉర్దూ, పార్సీ, మరాఠీ భాషల్లో అభినివేశం. రచనలు ఉర్దూ సాహిత్య చరిత్ర, అమ్జద్ రుబాయిలు, మౌలాభా రూమి మనసవి, పార్సీ నుండి తెలుగు అనువాదం. మీర్జా గాలిబ్, పారసీ కవుల ప్రశస్తి, ఉర్దూ కవితా సామాగ్రి, సాంబశివ శతకం, ప్రభాతం, విశ్వామిత్రం, మలయమారుతాలు, యాది, సంగీత శిఖరాలు, స్వరలయలు, నిరీక్షణము, లఘుకావ్యం, ధర్మవ్యాధుడు లఘుకావ్యం, నారదు గర్వభంగం గేయకావ్యం. సామల సదాశివ గారు చాలామంది ఉర్దూ, పార్సీ, హిందీ, మరాఠీ కవుల రచయితల రచనలను తెలుగులోకి అనువాదం చేశారు. 1964లో అమ్జద్ రుబాయిలు అనువాదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాద రచనా పురస్కారం లభించింది. 2011లో స్వరలయలు గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. సామల సదాశివ గారిని హిందుస్థానీ, కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విమర్శకులు పేర్కొంటారు. సామల సదాశివ గారి రచనలోని భాష సహజ సుందరంగా, సరళంగా, మనసుకు హత్తుకునేటట్లు ఉంటుంది. సామల సదాశివ గారి రచనలోని భాష సహజ సుందరంగా, సరళంగా, మనసుకు హత్తుకునేటట్లు ఉంటుంది. సామల సదాశివ గారు ఉర్దూ దినపత్రిక సియాసత్లో ఎన్నో విలువైన వ్యాసాలు రాశారు. తొలుత తల్లి భాష నేర్వవలయు, పిదప దేశ భాషను ప్రతిసాదింపవలయును, నాపై లాభకరణములైనట్టి అన్య భాషను గ్రహింపగా వలయు మీరు అని సామల సదాశివ అన్నారు. తొలుత తల్లి భాషను నేర్వవలయు, పిదప దేశ భాషను ప్రీతి సాధింపవలయు, నాపైన లాభకరణములైనట్టి అన్య భాషలను గ్రహింపవలయును మీరు అంటూ మాతృభాష, అన్య భాషల ప్రయోజనాన్ని సామల సదాశివ గారు చక్కగా వివరించారు. సామల సదాశివ గారు 2012 ఆగస్టు నెలలో మరణించారు. రచయిత నందిని సిద్ధారెడ్డి. జన్మస్థలం మెదక్ జిల్లా సిద్దిపేట. సాహిత్య పత్రికలు మంజీరా ద్వైమాస పత్రిక, సోయి త్రైమాసిక పత్రిక. స్థాపనలు ఉస్మానియా రైటర్స్ సర్కిల్. రెండవది మంజీరా రచయితల సంఘము, తెలంగాణ సాంస్కృతిక వేదిక, తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ రచయితల సంఘము. రచనలు పరిశోధన గ్రంథము
ఆధునిక తెలుగు కవిత్వ వాస్తవికత అవాస్తవికత అనే ఒక పరిశోధన చేశాడు. వచన కావ్యాలు భూమి స్వప్నము, ప్రాణహిత, వ్యాస సంకలనం, ఇగురం, కథా సంపుటాలు, చిత్రకన్ను కథా సంకలనం, హృదయం, ఆట. ఈయన సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పలు సంవత్సరాల పాటు అధ్యాపకులుగా పనిచేశారు. ఈయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర నిర్వహించారు. వీరు 2016లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి విశిష్ట సాహిత్య పురస్కారం పొందారు. వీరు ఒక బాధ కాదు అనే రచనకు విశ్వకళాపీఠం అవార్డు పొందారు. వీరు భూమి స్వప్నం అనే రచనకు దాశరథి అవార్డు పొందారు. వీరు 2017 మే 2న తెలంగాణ సాహిత్య అకాడమీ మొదటి చైర్మన్గా నియమించబడ్డారు. వీరు 2017లో హైదరాబాద్ నందు జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ కమిటీ చైర్మన్గా వ్యవహరించారు. నందిని సిద్ధారెడ్డి రాసిన పాటలు: జోహార్లు జోహార్లు అమరవీరులకు జోహార్లు. రెండవ పాట తెలంగాణ పాట. మూడవది తెలంగాణ మట్టి. నాలుగవది తెలంగాణ భాష. ఐదవది ఒక పువ్వు ఒక నవ్వు. ఆరవది పుడమికి పండుగ పువ్వుల జాతర. ఏడవది నాగేటి చాలల్ల నా తెలంగాణ 2012లో పాటల సంకలనం జరిగింది. ఎనిమిదవది ఇది చరిత్ర. నందిని సిద్ధారెడ్డి రాసిన సినిమా పాటలు: నాగేటి చాలల్ల నా తెలంగాణ, వీర తెలంగాణ సినిమా. ఈ పాటకు నంది అవార్డు వచ్చింది. ఒక పువ్వు ఒక నవ్వు జై బోలో తెలంగాణ సినిమా నుండి వచ్చింది. పుడమికి పండుగ పువ్వుల జాతర కొలిమి సినిమా నుండి వచ్చింది. ఇది చరిత్ర బందూక్ సినిమా నుండి వచ్చింది. 12వ రచయిత సుద్దాల అశోక్ తేజ. ఈయన జన్మస్థలం కరీంనగర్ జిల్లా. రచనలు: బతుకు పాటలు. రెండవది వెలుగు పాటలు. ఈయన ప్రజాకవి సుద్దాల హనుమంతు కుమారుడు. ఈయన కరీంనగర్ జిల్లాలో తెలుగు అధ్యాపకులుగా పనిచేశారు. ఈయన ప్రసిద్ధ సినీ గేయకర్తగా ఠాకూర్ సినిమాలోని నేను సైతం ప్రపంచాగ్నికి అనే గీతానికి జాతీయ అవార్డు అందుకున్నారు. 12వ కవి వేముగంటి నరసింహాచార్యులు. కాలము 1930 నుండి 2005. జన్మస్థలం మెదక్ జిల్లా సిద్దిపేట. తల్లిదండ్రులు రామక్క రంగాచార్యులు. బిరుదులు: కవికోకిల, కావ్యకళానిధి, విద్వత్ కవి. స్థాపన: సాహితీ వికాస మండలి, మెదక్ జిల్లా రచయితల సంఘము. రచనలు: తిక్కన పద్యకావ్యం, రామదాసు పద్యకావ్యం, మంజీర నాదాలు గేయకావ్యం, వివేక విజయం ఖండకావ్యం, అమరజీవి బాపూజీ కవితాంజలి, వెంకటేశ్వర వినుతి, జీవన స్వరాలు, కవితా కహాలి, ఆంధ్ర విష్ణు, బాలగేయాలు, కవితా సింధూరం, కాంతి వైజయంతి, వీరపూజ, మణికింకిణి, బాష్పాంజలి మీజాన్ పత్రికలో ప్రచురితమయ్యాయి. తెలుగు విశ్వవిద్యాలయం వేముగంటి వారిని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. వేముగంటి వారి రచనలన్నీ చక్కని ధారతో సరళమైన తెలుగు పదాలతో శోభిల్లుతాయి. వేముగంటి వారు ప్రయోగించిన తెలంగాణ భాష ఇంపు సొంపు పాఠకులను పరవశింపచేస్తాయి. 13వ కవి డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి. కాలము 1930-1989. జన్మస్థలం మహబూబ్నగర్ జిల్లా. పరిశోధనా గ్రంథము కవి సమయములు. రచనలు: తెలుగు ఉత్తర భారత సాహిత్యాలు, చాటువులు, వాగ్భూషణము, వేగుచుక్కలు, వెలుగుబాటలు, అడుగుజాడలు, వెలుగు చూపే తెలుగు పద్యాలు, దేశమును ప్రేమించుమన్నా మొదలైనవి. వీరు సంస్కృతాంధ్ర, ఆంగ్ల, ఉర్దూ, హిందీ భాషల్లో చక్కని ప్రవేశం కలవారు. వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యులుగా పనిచేశారు. వీరు యువ భారతి సాహిత్య సాంస్కృతిక సంస్థకు అధ్యక్షులుగా పనిచేశారు.
14వ కవి అందే వెంకటరాజం. కాలము 1933-2006. జన్మస్థలం కరీంనగర్ జిల్లా కోరుట్ల. బిరుదులు: కవి శిరోమణి, అవధాన యువకేసరి. 3వది అవధాన చతురానన. రచనలు: పద్యకావ్యాలు: నవోదయము, మణిమంజూష, కళా తపస్విని. నాటకాలు: భారతరాణి నాటికల సంపుటి, భువన విజయము నాటిక, మానసవీణ కవితా సంపుటి, మాధవవర్మ నాటకము. శతకాలు: నింబగిరి నరసింహ శతకం, ఈశ్వర శతకము. సిద్ధాంత వ్యాస గ్రంథము: వానమామలై వరదాచార్యుల కృతులు, అనుశీలన. అందే వెంకటరాజం రాసిన శతకాలు: నింబగిరి నరసింహ శతకము, ఈశ్వర శతకము. 15వ కవి పేర్వారం జగన్నాథం. కాలము 1934-2008. జన్మస్థలం వరంగల్ జిల్లా కీలాషాపురం. తల్లిదండ్రులు సయ్యమ్మ, సంతాజీ. ప్రసిద్ధి: చేతనావర్తన కవిగా ప్రసిద్ధి. పేర్వారం జగన్నాథం చేతనావర్తన కవి. రచనలు: కవితా సంపుటాలు: సాగర సంగీతం, వృషభ పురాణం, గరుడ పురాణం అనే కవితా సంపుటాలు. ఇతర రచనలు: సాహిత్యావలోకనం, సాహితీ వసంతం, వ్యాసాల సంపుటి, అరే జానపద సాహిత్యం, తెలుగు ప్రభావం, పరిశోధనా గ్రంథం, ఆర్య భాషా నిఘంటువు, కనకపు సింహాసనం అనే కవిత, గుడినే మింగేవారికి అనే కవిత, కీలెరిగిన వాత అనే కవిత, నిప్పుకణిక అనే కవిత. ఈయన తెలుగులో గొప్ప అధిక్షేప కవిగా పేరు పొందారు. అధిక్షేప కవి పేర్వారం జగన్నాథం. అధిక్షేపక కవి పేర్వారం జగన్నాథం. ఆచార్య పేర్వారం వృషభ పురాణ కవిగా ప్రసిద్ధి పొందారు. ఈయన కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో ఆచార్యులుగా పనిచేశారు. ఈయన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. రంగు మార్చడం ఎవడికి కావాలి, అంతరంగంలో మార్చుకోవాలి. జిల్లేడు చెట్టు కొమ్మల్ని కోయడం కాదు, సమూలంగా పెరికివేయాలి. వెన్నెల్లాంటి దుస్తుల్ని తొడగడం కాదు, వెన్నెల్లా బతకడం మనక్కావాలి అని అంటారు. ఎవరు? పేర్వారం జగన్నాథం అని అంటారు. 16వ కవి పెండ్యాల వరవరరావు. ఈయన జననం 1940 నవంబర్ 3వ తారీఖు. జన్మస్థలం వరంగల్ జిల్లా పెండ్యాల. సంపాదకత్వం సృజన విప్లవ పత్రిక. రచనలు: తెలంగాణ విమోచనోద్యమం, తెలుగు నవల విమర్శ గ్రంథము. 2వది తెలుగు నవల సమాజం సాహిత్యం పరిశీలన. 3వది జీవనాడి. 4వది చలినెగళ్ళు. 5వది భవిష్యత్ చిత్రపటం. 6వది ముక్తకంఠం. 7వది జైలు రాతలు. 8వది స్వేచ్ఛ. 9వది సృజన సంపాదకీయాలు. 10వది సెక్యులరిజం ఒక పరిశీలన. 1930లో సాహితీ వేదిక ప్రారంభించారు. సృజన అన్న విప్లవ పత్రికకు సంపాదకత్వం వహించారు. సృజన అన్న విప్లవ పత్రికకు సంపాదకత్వం వహించింది పెండ్యాల వరవరరావు. వరవరరావు కవిత్వం ప్రసిద్ధ కొటేషన్లు: ఇవ్వాల సముద్రం సామ్రాజ్యవాద మరణశయ్యలాగున్నది, కల్లో నక్సల్బరీ లాగున్నది అన్నది వరవరరావు. ఆడపిల్ల పుట్టిందంటే పెళ్ళి తప్ప గత్యంతరం లేనట్లు. 18 ఏళ్ళు నిండాయంటే పోలింగు బూతుకు పోవాల్సిందే అని చెప్పింది వరవరరావు. సిర అంటని వాళ్ళు, శిరస్సు వంచని వాళ్ళు, ఊళ్ళో ఉంటే మిలిటెట్, అడవిలో ఉంటే నక్సలేట్. ఓటేయకుండా దేశభక్తి చెల్లదు, ఓట్లేయించకుండా సరెండర్ చెల్లదు అని అన్నది వరవరరావు. పిల్లల్లారా తల్లి వంటి విప్లవాన్ని చదవండి, పిల్లల్లారా వెలుగు వంటి విప్లవాన్ని చూడండి అని చెప్పింది వరవరరావు.
రచయిత అంపశయ్య నవీను. జననము 1941 డిసెంబర్ 4. జన్మస్థలం వరంగల్ జిల్లా వావిలాల గ్రామము, పాలకుర్తి దగ్గర. అసలు పేరు దొంగరి నవీను. అంపశయ్య నవీన్ యొక్క అసలు పేరు దొంగరి నవీను. రచనలు కాలరేఖలు నవల, రెండవది చీకటి రోజులు, మూడవది అంపశయ్య. చైతన్య స్రవంతి ధోరణి నవల, నాలుగవది చెదిరిన స్వప్నాలు నవల, ఐదవది బాంధవ్యాలు నవల, ఆరవది లైఫ్ ఇన్ ఏ కాలేజ్ కథ, ఎనిమిదవది ఎనిమిదో అడుగు కథ. పై 3 నవలలో 50 ఏళ్ల తెలంగాణ ప్రాంత జీవన పరిణామాలను వివరించారు. 2004లో నవీన్ కాలరేఖలు అనే నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నాడు. చైతన్య స్రవంతి ధోరణిలో కళాశాల జీవిత స్థితిగతుల్ని చిత్రిస్తూ అంపశయ్య నవల వెలువడింది. ఎమర్జెన్సీ విధించిన నాటి పరిస్థితుల నేపథ్యంలో రాయబడిన నవల చీకటి రోజులు. కాలరేఖలు నవలపై విశ్లేషణాత్మక వ్యాసాల సంపుటిని వెలువరించిన వారు ఆచార్య బన్న ఐలయ్య. కాలరేఖల నవలపై విశ్లేషణాత్మక వ్యాసాల సంపుటిని వెలువరించిన వారు ఆచార్య బన్న ఐలయ్య. రావి నారాయణరెడ్డికి జై, బద్దం ఎల్లారెడ్డికి జై, ఆరుట్ల రామచంద్రారెడ్డికి జై అంటూ కాలరేఖల నవలను ప్రారంభమవుతుంది. 1944 నుంచి 1956 వరకు తెలంగాణ రాజకీయ సాంఘిక పరిస్థితుల్ని ప్రతిబింబించే నవల కాలరేఖలు. కవి బోయ జంగయ్య. జననము 1942. జన్మస్థలం నల్గొండ జిల్లా. ప్రసిద్ధి కవి, కథకుడుగా ప్రసిద్ధి. బోయ జంగయ్య కవిగా, కథకుడిగా ప్రసిద్ధి. రచనలు బోయ జంగయ్య యొక్క రచనలు: హెచ్చరిక కథా సంపుటి, జాతర ఉత్తమ నవల, పావురాలు కవితల సంపుటి, జగడం దళిత నవల. బోయ జంగయ్య గారి కథల్లోని తెలంగాణ ప్రాంతానికి చెందిన దళితుల జీవితం. బోయ జంగయ్య రచనలో భాష, నుడికారం తెలంగాణ దళిత జీవనానికి అనుగుణంగా ఉంటుంది. బోయ జంగయ్య గారి హెచ్చరిక కథా సంపుటి శ్రీ స్మారక స్వర్ణ పతకం లభించింది. బోయ జంగయ్య గారి జాతర నవలకు ఉత్తమ నవల అవార్డులతో పాటు డాక్టర్ అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు కూడా లభించింది. మలేషియాలో జరిగిన 2వ తెలుగు మహాసభలకు తెలుగు ప్రతినిధిగా బోయ జంగయ్య గారు వెళ్లారు. దళితులు విద్యావంతులు అయిన నాడే మన దారిద్ర్యం పోతుంది అన్న అంబేద్కర్ మాటల్ని ఆధారంగా చేసుకొని బోయ జంగయ్య జగడం అన్న దళిత నవలను రాశారు. జగడం నవలలోని ప్రధాన పాత్ర రాజయ్య. జగడం నవల ఫ్లాష్ బ్యాక్ కథనంలో నడుస్తుంది. 19వ కవి డాక్టర్ కె రుక్నుద్దీన్. కాలము 1947 2013. జన్మస్థలం మహబూబ్ నగర్ జిల్లా, వెల్దండ మండలం, రాచూర్ గ్రామం. వృత్తి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు. ప్రసిద్ధి బహుముఖ ప్రజ్ఞాశాలి, సామాజిక స్పృహ కలిగిన సాహిత్యవాది. రచనలు: జానపద సాహిత్యంలో అలంకార విధానం పరిశోధన గ్రంథము, 2వది విప్లవ ఢంక, 3వది ప్రయాణం, 4వది చెలిమి కవితా సంపుటి, 5వది సూక్తి సుధా సంస్కృత శ్లోకాల అనువాదము, 6వది కిన్నెరమెట్లు జానపద పరిశోధక వ్యాసాలు, 7వది మోదుగు పూలు, 8వది విశ్వదర్శనం కవితా సంపుటి. కె రుక్నుద్దీన్ గారు పాలమూరు జిల్లా ఆణిముత్యంగా వెలుగొందారు. ఈయన ఎన్నో సాహిత్య సంస్థల నుండి పురస్కారాలు అందుకున్నాడు. ఈయన సాహిత్యం ద్వారా మానవత్వాన్ని, సాంస్కృతికతను ఎలా ప్రచారం చేయవచ్చో విద్యార్థి లోకానికి నేర్పించిన సాహితీవేత్త. 20వ కవి రచయిత ఆచార్య ఎన్. గోపి.
జననము 1948 జూన్ 25. జన్మస్థలం నల్గొండ జిల్లా భువనగిరి. కవితా సంపుటాలు తంగేడు పూలు, చిత్రదీపాలు, వంతెన, చుట్టకుదురు, కాలాన్ని నిద్రపోనివ్వకు, ఎండపొడ ఆచార్య ఎన్ గోపి యొక్క కవితా సంపుటాలు. జలదీపము, ఫ్రీడమ్ ఫైటర్, మైలురాయి, వాన కడిగిన చీకటి, మళ్ళీ విత్తనంలోకి, పురి విప్పిన ఊపిరి. ఇవి ఆయన యొక్క కవితా సంపుటాలు. ఎన్ గోపి యొక్క పరిశోధన గ్రంథాలు: ప్రజాకవి వేమన, వేమన పద్యాలు, వేమన్న వెలుగులు, తొలి తెలుగు పరిశోధకులు. విమర్శా గ్రంథాలు: వ్యాసనవమి, గవాక్షము, సాలోచన, వ్యాస కలశం, నిలువెత్తు తెలుగు సంతకం, సినారె వ్యక్తిత్వము. యాత్రా చరిత్ర గ్రంథాలు: నేను చూసిన మారిషస్, రెండవది నా సైప్రస్ యాత్ర. ఆధునిక తెలుగు సాహిత్యంలో అగ్రశ్రేణి కవి డాక్టర్ ఎన్ గోపి. 2000 సంవత్సరంలో డాక్టర్ ఎన్ గోపి గారి కాలాన్ని నిద్రపోనివ్వకు కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆచార్య ఎన్ గోపి గారు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేశారు. 1997లో గోపి సృష్టించిన కవితా ప్రక్రియ నానీలు సాహిత్యంలో ట్రెండ్ సెట్టర్గా నిలబడింది. నానీలకు నాన్నగారు ఆచార్య ఎన్ గోపి అన్న నానుడి కలదు. నానీ కవితలను మొత్తం 4 పాదాలతో 20-25 అక్షరాల పరిమితితో ఎన్ గోపి గారు సృష్టించారు. గోపి కవితా యాత్రలో జలగీతం, దీర్ఘకావ్యం, 10 భాషల్లోకి కాలాన్ని నిద్రపోనివ్వను కవితా సంపుటి 21వ కవి. రచయిత బిఎస్ రాములు. జననము 1949. జన్మస్థలం జగిత్యాల. స్థాపన విశాల సాహితీని స్థాపించారు 1990లో. రచనలు: బతుకుపోరు నవల, చూపు నవల, అడవిలో వెన్నెల, జయహో ఆంధ్ర, తెలంగాణ తల్లి ఎరుక, తెలంగాణ రాష్ట్ర చరిత్ర, తెలంగాణ రాష్ట్రం నడుస్తున్న చరిత్ర, అంబేద్కర్ అనంతర దళిత ఉద్యమాలు, సాహిత్యం సవాలు, తెలంగాణ సామాజిక చరిత్ర, సంస్కృతి ఉద్యమాలు, తెలంగాణ రాష్ట్రం అస్తిత్వం చైతన్యము, తెలంగాణ జైత్రయాత్ర, తెలంగాణ ఉద్యమంలో నక్సలెట్ల పాత్ర. వీరు 1977-80లో పీడీఎస్యు, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లాంటి విద్యార్థి యువజన సంఘాలను నిర్వహించారు. వీరు 1980లో విప్లవ రచయిత సంఘం సభ్యులుగా రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. వీరు తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించండి, మీ ఊరిని మీరే అధ్యయనం చేయండి అనే పిలుపునిచ్చారు. ఎవరు? బిఎస్ రాములు. వీరు గద్దర్, వరవరరావు వంటి కళాకారులతో అఖిల భారత సాహిత్య సాంస్కృతిక ఉద్యమ ప్రచార యాత్ర నిర్వహించారు. వీరు 1992లో డిసెంబర్ 6న ఆంధ్రప్రదేశ్ రచయితలు, కళాకారులు, మేధావులు ఐక్యవేదికను ఏర్పాటు చేసి దానిని కన్వీనర్గా కొనసాగించాడు. వీరు 2006లో తెలంగాణ తల్లి రూపకల్పనలో బైరాజు వెంకట రమణాచారికి సలహాలను అందించారు. 2007లో నిజాం కళాశాలలో నిర్వహించిన తెలంగాణ సంబురాల్లో తెలంగాణ తల్లి రూపకల్పన చేసిన సందర్భంగా కేసీఆర్ వీరికి స్వర్ణ కంకణం తొడిగినారు. వీరు 2016 అక్టోబర్ 23న తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ తొలి చైర్మన్గా నియమింపబడ్డారు. 22వ కవి గద్దర్. కాలము 1949 2023. జన్మస్థలం తూప్రాన్, మెదక్ జిల్లా. అసలు పేరు గుమ్మడి విఠలరావు. బిరుదు ప్రజాయుద్ధ నౌక. స్థాపనలు: జననాట్య మండలి,
తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రసిద్ధి. తెలంగాణ విప్లవ రచయితగా, ప్రజా గాయకునిగా ప్రసిద్ధి. వీరు ఖాదర్ మొయినుద్దీన్చే యుద్ధ నౌకగా ప్రశంసింపబడ్డారు. వీరు కంచె ఐలయ్యచే తెలంగాణ ప్రజల అక్షరాస్య నిరక్షరాస్యుల మధ్య వారధిగా ప్రశంసించబడ్డారు. వీరు రచించిన పాటల పుస్తకం గద్దర్ పేరుతో ఆయనకు ఆ పేరు వచ్చింది. గద్దర్ పాడిన తొలి పాట ఆపురా రిక్షా. వీరు ఒగ్గు కథ, వీధి భాగోతం, ఎల్లమ్మ కథల ద్వారా గ్రామీణ ప్రజల్లో చైతన్యం కలిగించారు. వీరు తెలంగాణ ఉద్యమం 1969లో బుర్ర కథల ద్వారా ప్రజలలో చైతన్యం కలిగించారు. వీరు మా భూమి సినిమాలో బండి యాదగిరి పాత్రను పోషిస్తూ బండెనక బండి గట్టి అనే పాటను అద్భుతంగా ఆలపించారు. వీరు తెలంగాణ ప్రజా ఫ్రంట్ను 2010లో స్థాపించి తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. గద్దర్ పాడిన ప్రసిద్ధ పాటలు అమ్మా తెలంగాణమ్మ, నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ. నంది అవార్డు పొందింది ఈ పాట. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా. జైబోలో తెలంగాణ సినిమాలో రాసిన పాట ఇది. 23వ కవి జయధీర్ తిరుమలరావు. జననము 1950 జూన్ 20. అసలు పేరు రేపల్లె తిరుమలరావు. జయధీర్ తిరుమలరావు అసలు పేరు రేపల్లె తిరుమలరావు. జన్మస్థలం వరంగల్లు జిల్లా హన్మకొండ. రచనలు అరణ్యనేత్రం కవితా సంపుటి, శ్రీవాద కథలు, గౌరవ సంపాదకులు. తెలంగాణ రైతాంగ పోరాటం, ప్రజా సాహిత్యం, విశిష్ట పరిశోధన. తొవ్వ ముచ్చట్లు ఆంధ్రభూమిలో రాసిన వ్యాసాల పుస్తకం. శ్రీరంగ రాజచరిత్ర నవలకు ముందు మాట. జయధీర్ తిరుమలరావు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాచుర్య లిఖిత గ్రంథాలయం మరియు పరిశోధనాలయం సంచాలకులుగా పనిచేశారు. జయధీర్ తిరుమలరావు గారు తెలంగాణ ఉద్యమ కవి సుద్దాల హనుమంతుపై మంచి పుస్తకం రాశారు. జయధీర్ తిరుమలరావు గారు గోండీ భాష, కోయ భాషలపై ఎవ్వరూ చేయని విధంగా వాటి అభివృద్ధి కోసం అవిరళ కృషి చేస్తున్నారు. కవి గూడ అంజయ్య. కాలము 1954-2016. జన్మస్థలం ఆదిలాబాద్ జిల్లా దండపల్లి మండలం లింగాపురం. తల్లిదండ్రులు లక్ష్మమ్మ, లక్ష్మయ్య. ప్రసిద్ధి ప్రజాకవిగా గూడ అంజయ్య ప్రజాకవిగా ప్రసిద్ధి. రచనలు పొలిమేర, దళిత కథలు, సాహిత్య బంధురత్న అవార్డు, రజనీ తెలుగు సాహితీ సమితి అవార్డు, గండ పెండేరియం, డాక్టర్ మల్లయ్య శ్రీ సాహితీ అవార్డు, సుద్దాల హనుమంతు జానకమ్మ అవార్డు, కొమురం భీం నేషనల్ అవార్డు, తెలంగాణ సాహిత్య పురస్కారం. ప్రసిద్ధ పాటలు భద్రం కొడకో, రంగుల కళ సినిమాలోనిది, ఊరు మనదిరా ఈ వాడ మనదిరా ఎర్ర సైన్యం సినిమాలోనిది, కొడుకో బంగారు తండ్రి ఎర్ర సైన్యం సినిమాలోనిది, లచ్చులో లచ్చన్న ఒసే రాములమ్మ సినిమాలోనిది, రాజుగో ఒరే రాజుగో పోరు తెలంగాణ సినిమాలోనిది, అయ్యోనివా నీవు అమ్మోనివా పోరు తెలంగాణ సినిమాలోనిది, వాలేకుం సలాం వాలేకుం పోలీస్ అన్నా, నేను రాను బిడ్డో సరకారు దవాఖానకు, నా తెలంగాణ నిలువెల్లా గాయాల వీణ. తెలంగాణ సాహిత్యంలో పల్లె పాటకు ప్రాణం పోసిన ప్రజాకవి గూడ అంజయ్య. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా ప్రసిద్ధ పాటను గూడ అంజయ్య తెలుగు పాఠకులకు అందించారు. ఊరు మనదిరా పాట అత్యంత ప్రజాదరణ పొందడమే కాక 16 భాషల్లోకి అనువాదం కావడం విశేషము. ఊరిడిసి నేబోదునా అయ్యో ఉరిపెట్టుకొని సత్తునా అంటూ గూడ అంజయ్య ప్రజల భాషలో తన తొలి పాటను 1971లో రచించారు. భద్రం కొడుకో నా కొడుకో కుమరన్న, జరా పైలం కొడుకో నా కొడుకో కుమరన్న అన్న ప్రసిద్ధ పాటను గూడ అంజయ్య రచించారు. పుడితొక్కటి
సత్తెరెండు, రాజుగా ఒరి రాజుగా అన్న పాట ద్వారా గూడ అంజయ్య ప్రత్యేక తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు. అయ్యోనివా నీవు అమ్మోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా గూడ అంజయ్య ఈ పాట ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధాం వేదికపై మార్మోగింది. నా తెలంగాణ అంటూ ఆర్తగీతం పాడి గూడ అంజయ్య తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచాడు. గూడ అంజయ్య విప్లవ దళిత జీవితాల సమ్మేళనంతో 5 దళిత కథలు రాశాడు. గూడ అంజయ్య 5 దళిత కథలు రాశాడు. గూడ అంజయ్య ఎమర్జెన్సీ నేపథ్యంలో పొలిమేర నవలను రచించారు. గూడ అంజయ్య పొలిమేర నవలను రచించాడు. 25వ కవి అలిశెట్టి ప్రభాకర్. కాలము 1954 1993 వరకి. జన్మస్థలము జగిత్యాల జిల్లా. ప్రసిద్ధి కళాకారునిగా, ఫోటోగ్రాఫర్గా, విప్లవ కవిగా ప్రసిద్ధి చెందాడు. రచనలు: ఎర్రపావురాలు, మంటల జంటాలు, చురుకలు, రక్తరేఖ, ఎన్నికల ఎండమావి, సంక్షోభ గీతం, సిటీ లైఫ్. మనిషి మాత్రమే ఆయుధం కాదు, పరిణామ క్రమంలో పదునెక్కిన ప్రతి ఆలోచన ఆయుధమవుతుంది అని అలిశెట్టి ప్రభాకర్ అన్నారు. 1974లో ఆంధ్ర సచ్చరిత్ర వారపత్రికలో అలిశెట్టి ప్రభాకర్ గారి పరిష్కారం అన్న మొదటి కవిత ప్రచురించబడింది. అలిశెట్టి ప్రభాకర్ ఆంధ్రజ్యోతి దినపత్రికలో 6 ఏళ్ల పాటు సీరియస్గా సిటీ లైఫ్ పేరుతో హైదరాబాదు నగరంపై రాసిన మినీ కవితతో ప్రఖ్యాతి పొందాడు. ఏదైనా ఒక అంశాన్ని కొసమెరుపుతోనే, వ్యంగ్యంతోనో, చురకలతోనో, తక్కువ పంక్తులతో చెప్పడమే మినీ కవిత. 26వ రచయిత అందెశ్రీ. జననము 18 జూలై 1961. అసలు పేరు అందే ఎల్లయ్య. అందెశ్రీ అందే ఎల్లయ్య. జన్మస్థలం వరంగల్ జిల్లా జనగామ దగ్గర పెంబర్తి రేబర్తి గ్రామము. బిరుదు: సహజ కవి కోకిల. ప్రసిద్ధి: ప్రజాకవిగా, ప్రకృతి కవిగా ప్రసిద్ధి. విశేషం: సినీ గేయ కవి పురస్కారం, నంది అవార్డు. రచనలు: వాక్కులమ్మ, పాటల పూదోట, అందెల సందడి. గేయ రచనలు: జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, పల్లె నీకు వందనములమ్ము, మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు, గలగల గజ్జెల బండి, కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా, జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, ఎల్లిపోతున్నావా తల్లి, ఊరు తెలంగాణ నా పేరు తెలంగాణ, సూడా సక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి, ప్రకృతే నా పాఠశాల, పల్లె నా పంతులు అన్న కవి అందెశ్రీ. పరిగెత్తు నా పాట ప్రజల నోట అని గర్జించిన కవి అందెశ్రీ. పాడితే కంఠనాళం తెగిపడాలి, పల్లవితో అంటుకునే అగ్ని కావాలి అంటూ పాట విశిష్టతను తెలిపిన వారు అందెశ్రీ. వీరికి భాగ్యనగర్ కల్చర్ ఆర్ట్స్ అకాడమీ వారు సహజ కవి కోకిల అనే బిరుదు ఇచ్చారు. వీరు గణపతి సచ్చిదానంద స్వామిచే స్వర్ణ కంకణం తొడిగించుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం ఈయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. బతుకమ్మ సినిమా కోసం అందెశ్రీ సంభాషణలు కూడా రాశారు. అందెశ్రీ 2006లో గంగా సినిమాకు నంది పురస్కారం అందుకున్నాడు. వీరు రాసిన జయ జయ హే తెలంగాణ అనే గేయం తెలంగాణ రాష్ట్ర గీతంగా గుర్తించబడింది. రచయిత: జూలూరి గౌరీశంకర్. స్థలం: కోదాడ. ప్రసిద్ధి: ప్రముఖుల జర్నలిస్టు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుడు జూలూరి గౌరీశంకర్. జర్నలిస్టు, ఉద్యమకారుడు. స్థాపనలు: అడుగుజాడలు, స్పృహ సాహితీ సంస్థ, రామయ్య విద్యాపీఠం. రచనలు: పొక్కిలి, పాదముద్ర. పాదముద్ర రచన జూలూరి గౌరీశంకర్. నాల్గో కన్ను, పొంతకుండ, చెకుముకిరాయి, పోలికట్టే, నా తెలంగాణ, మొగిలిచెర్ల, సిలబస్ లేని పాఠం. జూలూరి గౌరీశంకర్ మొదటి కవితా సంకలనం పొక్కిలి.
మొట్టమొదటి తెలంగాణ కవితా సంకలనం పొక్కిలి. 120 మంది కవుల సంకలనాలతో కూడిన పొక్కిలిని పగిలిన తెలంగాణ కవికంఠంగా పిలుస్తారు. పగిలిన తెలంగాణ కవికంఠంగా పిలిచేది పొక్కిలి కవితా సంపుటి. వీరు 2001లో వెంటాడే కళలు, వెనుకబడిన కులాలు అనే రచన చేశాడు. 2016లో రాష్ట్ర ప్రభుత్వం జూలూరి గౌరీశంకర్ని బీసీ కమిషన్ సభ్యుడిగా నియమించింది. వీరు 1995లో కోదాడలో దళిత సాహిత్య సదస్సు నిర్వహించారు. జూలూరి గౌరీశంకర్ తెలంగాణ అంశపై ఆంధ్ర కవులారా మీరెటువైపు అని ప్రశ్నించి సంచలనం సృష్టించారు. జూలూరి గౌరీశంకర్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ప్రకటించిన రచన వజ్రాయుధం. వీరు ఎన్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన జై బోలో తెలంగాణ సినిమాలో ప్రొఫెసర్గా నటించారు. 28వ రచయిత గోరేటి వెంకన్న. జననము 1963. జన్మస్థలం మహబూబ్నగర్ జిల్లా బిజినపల్లి దగ్గర గౌరారం. తల్లిదండ్రులు నరసింహ ఈరమ్మ. ప్రసిద్ధి: ప్రజాకవిగా, ప్రముఖ గాయకునిగా ప్రసిద్ధి. గేయ రచనలు: నీ పాట ఏమాయరో, నీ మాట ఏమాయరో, జైబోలో అమరవీరులకు జైబోలో, పల్లె కన్నీరు పెడుతోంది, కుసుబం సినిమాలోని పాట, రాజ్యహింస పెరుగుతున్నాదో, పేదోళ్ళ నెత్తురు ఏరులై పారుతున్నాదో, గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, ననుగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ. గోరేటి వెంకన్న గేయ రచనలకు పల్లె ప్రజలు ప్రకృతి మూలాధారాలు. మా టీవీలో ప్రసారమవుతున్న రేలారే రేలా కార్యక్రమానికి సుద్దాల అశోక్ తేజతో కలిసి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. కవి: అల్లం నారాయణ. జన్మస్థలం కరీంనగర్ జిల్లా జగిత్యాల. సంపాదకత్వం నమస్తే తెలంగాణ పత్రిక యొక్క సంపాదకత్వం వహిస్తాడు. ప్రసిద్ధి: గొప్ప జర్నలిస్టు. అల్లం నారాయణ గొప్ప జర్నలిస్టు. రచనలు: జగిత్యాల పల్లె, యాది మనాది, ఈ కాలపు దుఃఖం, ప్రాణహిత. నమస్తే తెలంగాణ పత్రిక వ్యవస్థాపకునిగా అల్లం నారాయణ అందరికీ సుపరిచితులు. అల్లం నారాయణ పత్రికలో ప్రాణహితపై రాసిన వ్యాసాలు అందరి మన్ననలు పొందాయి. అల్లం నారాయణ కలం నుండి జాలువారిన ప్రసిద్ధ కొటేషన్లు: షోయబుల్లా ఖాన్ వారసులం, బందగీ ప్రేమికులం, కొత్త పాలోళ్ళు వస్తున్నారు, బహుపరాక్, తెలంగాణ ఒక పరాధీన కానీ యుద్ధరావాలు మోగించే ఒక రుద్రవీణ, సదా ధిక్కార భూమి, తెలంగాణ గాయపడ్డ చెరసాల తెలంగాణ రేపటి విప్లవానికి ఇవాల్టి వేగుచుక్క. 2002లో జూలూరి గౌరీశంకర్ తెలంగాణ కవులు 129 మందిని ఏకత్రాటిపై తెచ్చి తెలంగాణ జీవిత చిత్తరువుగా పొక్కిలి అనే పెద్ద కవితా సంకలనం వెలువరించారు. ఇందులోనే అల్లం నారాయణ గారి జగిత్యాల పల్లె కవిత ఉంది. జగిత్యాల ప్రాంతం అటు నక్సలైట్లు, ఇటు పోలీసుల మధ్య నిలిచిపోవటం అల్లం నారాయణ గారి జగిత్యాల పల్లె కవితలో చక్కగా చిత్రించారు. నలిగిపోవటం అల్లం నారాయణ గారి జగిత్యాల పల్లె కవితలో చక్కగా వర్ణించారు. 30వ రచయిత అల్లం రాజయ్య. రచనలు: కొలిమంటుకున్నది ఊరు, వసంతగీతం, అగ్నికణం, సరిహద్దు. అల్లం రాజయ్య యొక్క రచనలు: కొలిమంటుకుంది ఊరు, వసంతగీతం, అగ్నికణం, సరిహద్దు. కవి: చెలమచెర్ల రంగాచార్యులు. జన్మస్థలం వరంగల్ జిల్లా.
వృత్తి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులు. రచనలు ఆంధ్రప్రతాపరుద్ర యశోభూషణం, అలంకార వసంతము, ఔచిత్య విచార చర్చ, సోమనాథ విజయము, భారత కథావళి, కాళిదాసు కావ్య ధ్యానము. 32వ కవి ఆచార్య ఎస్వి సత్యనారాయణ. రచనలు సరిగమలు, తెలుగులో ఉద్యమ గీతాలు, దళిత సాహిత్య నేపథ్యం, జీవితం ఒక ఉద్యమం, తెలంగాణ విమోచనోద్యమ సాహిత్యం, సంపాదకత్వం, స్త్రీవాద వివాదాలు, దళితవాద వివాదాలు, గ్లోబలైజేషన్ కథలు, జాషువా సాహిత్య ప్రస్థానం, కవితా శతాబ్ది, సత్యానుశీలన. వీరు విశాలాంధ్ర ప్రచురణాలయము, కమ్యూనిజం మాసపత్రికలకు సంపాదక వర్గ సభ్యులుగా పనిచేస్తున్నారు. వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. 33వ రచయిత స్కై బాబా. అసలు పేరు కెఎస్ యూసుఫ్ బాబా. స్కై బాబా కెఎస్ యూసుఫ్ బాబా. జన్మస్థలం నల్గొండ జిల్లా కేసరాజుపల్లి. తల్లిదండ్రులు హజీ బేగం, గులాం మహ్మద్. ప్రసిద్ధి గొప్ప మైనార్టీవాద రచయిత. సంపాదకత్వం వహించిన పత్రికలు: చమన్ ముస్లిం సామాజిక పత్రిక, ముల్కీ తెలంగాణ సాహిత్య పత్రిక. రచనలు: స్వీయ రచనలు: జగ్నే కీ రాత్, చాంద్ తారా, జాగో, అజా, అధూరే, జఖ్మీ ఆవాజ్, ఆపా. సంపాదకత్వము: జల్ జల తొలి తెలుగు మైనార్టీవాద కవితా సంకలనం. అలావా షాజహాన్తో కలిసి మైనార్టీవాద సంస్కృతి కవితా సంకలనం. వతన్ మైనార్టీవాద కవితా సంకలనం. సంపాదకత్వం: రజికయ్య తెలంగాణ ముస్లిం కవిత్వం. సంపాదకత్వం: అలాయి బలాయి బహుజన కథలు. సంపాదకత్వం: రంది తెలంగాణ కవిత. సంపాదకత్వం: బెచారే భగ్న ప్రేమ కథలు. మైనార్టీవాద సాహిత్య వ్యాసాలు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా క్యాంపస్ విద్యార్థులను చైతన్యపరుస్తూ స్కైబాబా రాసిన కవిత ఉస్మానియా అంటే తెల్లని కాగితాల్లా వచ్చిన విద్యార్థుల్ని యుద్ధవీరులుగా మలిచే కర్మాగారం. ఉస్మానియా అంటే 1000 ఆలోచనల పూలు వికసించే. ముస్లింల దీన స్థితిని గురించి చెబుతూ స్కైబాబా రాసిన కవిత. తల్లి పాదాల కింద స్వర్గం ఉందంటారు. తల్లి పాదాలకే వంగిన ప్రతిసారి నా చూపులు పగుళ్ళలా చిక్కుకొని తల్లడిల్లుతున్నాయి. రచయిత 34వ రచయిత పసునూరి రవీందర్. జననము 1980 జనవరి 8. జన్మస్థలం వరంగల్ పట్టణం శివనగర్. విద్యాభ్యాసం హైదరాబాద్ విశ్వవిద్యాలయం. రచనలు వలస పక్షులు, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, లడాయి, మాదిగ పొద్దు. 2009 సురేందర్ మాదిగ స్మృతి కావ్యము. అన్టచబుల్ ఎమర్జెన్సీ స్వీయ కవితా సంకలనం. దరువాజా పత్రికా సాహిత్య వ్యాసాలు. ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు సాహిత్యం విమర్శ. తెలంగాణ గేయ సాహిత్యం ప్రాదేశిక విమర్శ. ఒంటరి యుద్ధభూమి, పోటెత్తిన పాట, జాగో జగవో, జాగో జగవో, క్విట్ తెలంగాణ, దిమ్మిస పసునూరి రవీందర్ యొక్క కవిత. సంపాదకత్వం: వీరు దస్కత్ తెలంగాణ కథా వేదికకు కన్వీనర్గా పనిచేశారు. వీరు తెలంగాణ ఉద్యమంలో సాహిత్యకారులను కూడగట్టి ఉద్యమ బాట పట్టించిన సింగడి తెలంగాణ రచయితల సంఘం కన్వీనర్గా పనిచేశారు. 2001లో పసునూరి రవీందర్ మొదటి కథ నవల పక్షులు ప్రజాశక్తి దినపత్రికలో ప్రచురించబడింది. 2005
పసునూరి రవీందర్ రాసిన అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అనే తెలంగాణ దళిత కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెలువడిన తొలి దళిత కవితా సంపుటి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెలువడిన తొలి దళిత స్మృతి కావ్యము మాదిగ పొద్దు. పసునూరి రవీందర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా జరిగిన ట్యాంక్ బండ్ సంఘటన ఆధారంగా దిమ్మిస అనే వినిర్మాణ కవితా సంకలనాన్ని వెలువరించారు. వీరు సంపాదక వర్గ సభ్యునిగా పనిచేస్తున్న పత్రికలు బహుజనము, సాహిత్య సాంస్కృతిక మాసపత్రిక, చమన్, ముస్లిం సాహిత్య సాంస్కృతిక వేదిక. వీరండి తెలంగాణ ఆధునిక కవులు. మీకు మరిన్ని ఇలాంటి వీడియోలు కావాలంటే మీరు అందుకోసం చేయాల్సింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. ఇది మనకి కాంపిటేటివ్ పరీక్షల్లో చాలా ఉపయోగపడుతుంది. అంటే జేఎల్, డిఎల్, టెట్, డిఎస్సి మరియు గురుకుల ఎగ్జామ్లన్నిట్లో కూడా మనకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనకి చాలా ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు.